ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. ప్రియమైన బిడ్డలారా, తన తండ్రికి దూరం అయ్యి సమస్తాన్ని కోల్పోయినటువంటి ఒక కుమారుని గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నామండి. మనకు బాగా తెలుసు, లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చివరి వచనం దాకా ఈ యొక్క చిన్న కుమారుని గురించినటువంటి ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తండ్రి దగ్గర అంటున్నాడు, తండ్రి నాకు ఆస్తిలో నాకు చేరవలసినటువంటి నాకు భాగాన్ని నాకు ఇచ్చేసి అని చెప్పి తండ్రి దగ్గర అతడు తీసుకుంటున్నాడు. తండ్రికి దూరం అవుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇతడు ఎందుకు తండ్రి నుంచి విడిపోవడానికి కారణం ఏంటంటే, అతను ఏమనుకున్నాడంటే, నాకు తండ్రి నా యొక్క స్వతంత్రానికి నాకు అడ్డుగా ఉన్నాడు. నా తండ్రి ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి నేను స్వతంత్రంగా నేను ఉండలేకపోతున్నాను. నేను చేయలేకపోతున్నాను. నాకు నచ్చింది నేను చేయలేకపోతున్నాను. నా ఇష్టానుసారంగా నేను జీవించలేకపోతున్నాను. నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడు. నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నేను చాలా నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను ఏ అడ్డు లేకుండా నేను జీవించాలి అని అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు కావాల్సినటువంటి ధనాన్నంతా కూడా తండ్రి దగ్గర నుంచి అతడు తీసుకుంటున్నాడు. సమస్తాన్ని సమకూర్చుకొని తండ్రి నుంచి దూరంగా అతడు వెళ్ళిపోతున్నాడు. దూర దేశానికి వెళ్ళిపోతున్నాడు. తండ్రి ఇంటిలో అతడు ఉన్నంత వరకు తండ్రి యొక్క విలువ అతను గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి దూరం అయ్యాడో ప్రియులారా, అతని జీవితంలో కొరతలతో సమస్యలతో అతని జీవితము నిండడం మొదలుపెట్టింది. సమస్యలకు గురి అవ్వడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఒక పూట భోజనం కూడా అతనికి దొరకలేకపోయింది. ఆ పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి కూడా ప్రయాసపడ్డాడు. కేవలం ఆ పందులు తినేటువంటి ఆహారము కూడా అతనికి ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి యొక్క ఇంట్లో ఎంతోమంది పనివారికి కూడా సంతృప్తి అయినటువంటి ఆహారం ఉంది. నేను మాత్రము ఇక్కడ ఆకలిలో చనిపోతున్నాను. ఇక మీద కూడా నా తండ్రికి నేను దూరంగా ఉండను. నేను వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. అయ్యా తండ్రి, నేను నీకు పరలోకానికి విరోధంగా నీకు ముందుగా నేను పాపం చేసేసాను. కాబట్టి నీ యొక్క కుమారుని అనేటువంటి అర్హత నేను కోల్పోయాను. నీ ఇంట్లో ఒక పని మనిషిగా నేను ఉండిపోతానని చెప్పి తన తండ్రి దగ్గరకు క్షమాపణ అడగడానికి వస్తున్నాడు. కానీ తండ్రి ఏం చేశారంటే, అతన్ని దూరంగా చూసినప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని హత్తుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఇతడు అస్సలు నాకు ఆ పని మనిషి అనేటువంటి స్థానాన్నన్నా మా నాన్నగారు ఇస్తారని చెప్పి అనుకున్నాడు. పని మనిషి కాదు, మళ్ళీ చిన్న కుమారుడు అనేటువంటి తన కోల్పోయినటువంటి ఆ స్థానాన్ని మళ్ళీ ఆ తండ్రి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు అసలు ఏంటి చర్చి, అసలు ఎందుకు దేవుడు దేవుడు నాకు ఏం చేశాడని చెప్పి చాలామంది అడుగుతుంటారండి. ఈరోజు నాకు దేవుడు ఏం చేశాడు, నేను ఎందుకు దేవుడిని ఆరాధించాలి, అసలు నేను దేవుడిని ఆరాధించడం నాకు ఏం లాభము అని చెప్పి చాలామంది ఈరోజు ప్రశ్నలు అడుగుతుంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సజీవంగా ఉండడమే దేవుడు మనకు చేసినటువంటి గొప్ప మేలండి. ఆలోచించండి, ఈ సంవత్సరం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్ని ప్రమాదాలు ఈ లోకంలో జరిగాయి ఒకసారి ఆలోచించండి. కానీ మనం ఎంతవరకు సజీవంగా ఉన్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్న కుమారుడు తండ్రితో ఉన్నంత వరకు అతనికి ఏ యొక్క కొరత లేదు, ఏ సమస్య లేదు. కానీ తండ్రికి ఎప్పుడైతే దూరం అయ్యాడో సమస్యలే అతని జీవితంగా మారిపోయింది. మళ్ళీ తన పొరపాటును గ్రహించాడు. మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాడు. కోల్పోయినటువంటి స్థానాన్ని మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు అయ్యో నేను దేవుళ్ళో ఉంటే నేను ఫ్రీగా ఉండలేకపోతున్నాను, నా ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నాను అని చెప్పి మనము చాలాసార్లు మనం దేవుడికి దూరం అయిపోతున్నాము. దేవుని మీద మనం కోపగించుకొని దూరం అయిపోతున్నాము. దేవునితో ఉన్నంత వరకు మనకి ఏ సమస్యలు లేవు. కానీ ఎప్పుడైతే మనం దేవునికి, ఆయన మందిరానికి, ఆయన సన్నిధికి దూరం అయ్యామో మన జీవితంలో సమస్యలతో నిండింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈరోజు మీ పొరపాటుని చిన్న కుమారుని సరిచేసుకోండి. మనం సరిచేసుకుందాము. అప్పుడు నీ జీవితాన్ని మళ్ళీ దేవుడు దీవించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటిని ఆయన నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ తండ్రి, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. చిన్న కుమారుడు తండ్రి, అయ్యా తండ్రికి దూరమైనప్పుడు సమస్తాన్ని కోల్పోయి అయ్యా స్తోత్రం ఆహారానికి కూడా తండ్రి కష్టపడ్డాడు. సమస్యలే తండ్రి తన జీవితంగా మారింది. ఎప్పుడైతే తన పొరపాటును అతను సరిచేసుకొని మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చాడు, అయ్యా మళ్ళీ కోల్పోయిన అన్నింటిని తిరిగి పొందుకున్నాడని మేము చదువుతున్నాం. అయ్యా
తండ్రి అలాంటి పరిస్థితుల్లో మీ బిడ్డలు ఉన్నట్లయితే నీకు దూరమై అయ్యా స్తోత్రం సమస్యలకు గురి అయ్యి తండ్రి బాధల్లో ఉన్న నీ బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. వారిని మళ్ళీ నీ వైపు తండ్రి స్తోత్రం యేసయ్యా మీరు తిప్పుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ బిడ్డలు తండ్రి నీ వైపు తండ్రి స్తోత్రం రావడానికి అయ్యా సహాయం చేయండి అయ్యా. నేను సమస్తాన్ని కోల్పోయి ఉన్నాను అయ్యో, నేను దేవునికి దూరమై సమస్తాన్ని కోల్పోయానని చెప్పి తండ్రి బాధల్లో ఉన్నటువంటి పశ్చాత్తాపడుతున్నటువంటి తన పాపాల కొరకు తండ్రి పశ్చాత్తాపడుతున్నటువంటి తండ్రి ఒక్కొక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితంలో పాపాలు క్షమించి తండ్రి మళ్ళీ తండ్రి వారు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కటిని తండ్రి వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడిని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.